హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. ఐస్ ఐస్ సేమియా ఐస్ 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 సేమియా ఐస్ త్వరగా రావాలి. ఐస్ సేమియా ఐస్ ఐస్ కావాలమ్మా. బయట ఐస్ ఎందుకమ్మా, నేను ఇంట్లోనే చేస్తాను. సింపుల్గా అలా చేసుకున్న ఐస్ చూద్దామా? మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి సేమియా ఐస్లు. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, అది కూడా హెల్తీగా. రెసిపీ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సేమియా ఐస్ కోసం ముందు కొంచెం సేమియాలు తీసుకున్నాను నేను. సేమియాలు ముందు కొంచెం సేపు నానబెట్టుకోవాలి మనం వాటర్ వేసుకొని. సేమియాలతో పాటు మనం సేమియా ఐస్లు తినే వాళ్ళకి తెలుస్తుంది, సబ్జా సీడ్స్ అంటారు కదండి, సబ్జా గింజలు అంటారు. ఈ వేసవికాలం ఇవి నీటిలో కలుపుకొని తాగినా కూడా చలవ చేస్తుంది, చాలా కూలింగ్ అనమాట అది. ఎవరైనా ఇంట్లో వేడి చేసింది అంటే కనుక, లేదా డీహైడ్రేషన్ అయితే కనుక ఇవి ఒక్క స్పూను మీరు ఒక 10 నిమిషాలు నానబెడితే చాలు, వెంటనే నానిపోతాయి. చక్కగా నానబెట్టుకొని నిమ్మకాయ, పంచదార వేసుకొని తాగండి, చాలా చలవ చేస్తుంది. ఈ రెండు కూడా నేను నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకున్న తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ సేమియా ఐస్ ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సేమియాలు చూసారా, కొంచెం నానిన తర్వాత ట్రాన్స్పరెంట్గా కొంచెం తెల్లగా అయిపోయినాయి చూసారా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం లైట్గా కుక్ చేసుకోవాలి, ఎక్కువ కుక్ చేయొద్దు. నానిపోయిన సేమియాలు కూడా చాలామంది వాడతారు, అలా కాకుండా కొంచెం దీనికి ఫ్లేవర్ కోసం అని చెప్పి, మరి చప్పగా ఉంటాయి కదా సేమియాలు, అందుకని ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు, ఎక్కువ పెట్టకండి, మెత్తగా అయిపోతే ఈ సేమియాల్లో కలిసిపోయే రకంగా అయిపోతాయి. సో 2 నిమిషాలు కుక్ చేసుకుంటే జస్ట్ అది ట్రాన్స్పరెంట్గా అయ్యి పంచదార కరిగి సేమియాలకు పట్టాలి, అంతే. ఎక్కువగా కూడా అవసరం లేదు. స్టవ్ మీద పెట్టి ఒకసారి 2 సార్లు తిప్పేసి దించేసుకోవచ్చు మనం. ఆ వేడి మీద షుగర్ అంతా దానికి పట్టేస్తుంది అనమాట సేమియాలకి. సేమియాలు చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి, అంతే. ఇవాళ మనం చేసేది వాటర్ మిలన్తోనండి. ఫుడ్ కలర్స్ కూడా నేను ఏమీ యూజ్ చేయలేదు, న్యాచురల్గా చక్కగా హెల్తీగా చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో వాటర్ మిలన్ ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి, చాలా హెల్తీ కదా. సో నేను వాటర్ మిలన్తో ఇవాళ ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. ఐస్ క్రీమ్ కాదు, ఫుల్ ఐస్, సేమియా ఐస్ మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అది. దీంట్లో నేను ఏ ఫుడ్ కలర్స్ యూజ్ చేయలేదు, మీరు కూడా యూజ్ చేయకండి. ఫుడ్ కలర్స్ హెల్త్కి అస్సలు మంచిది కాదు, అందులోనూ పిల్లలకైతే అస్సలు మంచిది కాదు. ఈ సమ్మర్లో ఐస్లు అడగని పిల్లలు ఉంటారా చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోటికి వెళ్తే ఈ ఎండకి ఖచ్చితంగా అడుగుతారు. మనం ఇంట్లో చేసి పెడితే ఎంత మంచిది. సో ఈజీగా రెసిపీని మీరు ఫాలో అయిపోండి, నేను చెప్పిన డైరెక్షన్లో చేయండి. మన పాత రోజులు గుర్తురాకపోతే అప్పుడు నన్ను అడగండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వాటర్ మిలన్స్ అన్ని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని, సీడ్స్ అయ్యి కూడా మనం ఏం తీయక్కలేదు, జస్ట్ ముక్కల కింద కట్ చేసేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పామంటే చాలా ఫాస్ట్గా జ్యూస్ అయిపోద్ది. ఇది కొంచెం చప్పగా అనిపించింది వాటర్ మిలన్ నాకు, అందుకని ఒక 3 స్పూన్లు షుగర్ వేసుకున్నాను. తీయగా ఉంటే కనుక షుగర్ కూడా తక్కువ వేసుకోండి, అవసరం కూడా ఉండదు. తీయగా లేకపోతే మాత్రం కొంచెం పంచదార వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి, జ్యూస్ తీసేసుకుందాం దీన్ని. చక్కగా జ్యూస్ అయిపోయింది చూసారా. జ్యూస్ని ఏంటంటే ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి. కొంతమంది దగ్గర జ్యూసర్ ఉంటుంది, దాంట్లో కూడా చేసేసుకోవచ్చు, అదే ఫిల్టర్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. నేను మిక్సీలో చేశాను ఇవాళ. అంతా జ్యూస్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఫిల్టర్ చేసేసుకోండి, మర్చిపోకుండా ఫిల్టర్ చేసుకోండి. లేదంటే మనం సీడ్స్తో వేసేసాం కదా, అవన్నీ అడ్డొస్తాయి అనమాట. అడ్డొచ్చి ఒక రకంగా తినడానికి ఇబ్బంది అనిపిస్తుంది. పిల్లలైతే అసలు తినరు, దగ్గు వచ్చేస్తుంది ఆ సీడ్స్ అన్ని ముక్కలు అయిపోవడం వల్ల. అందుకని ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోండి, స్కిప్ చేయొద్దు. ఈ సేమియా ఐస్ ఓన్లీ వాటర్ మిలన్ జ్యూస్తోనే కదండి, గ్రేప్స్తో చేసుకోవచ్చు, మ్యాంగోతో చేసుకోవచ్చు, అలాగే పాలతో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చేసింది మాత్రం వాటర్ మిలన్తో చేశాను. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, రెసిపీ చేసిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ ఏమైనా రెసిపీలు కావాలంటే కూడా నా ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. వాటర్ మిలన్ జ్యూస్ తీసేసుకున్నాం కదా, దీంట్లో ఇందాక మనం నానపెట్టుకున్నాం కదండి సేమియాలు, ఉడకపెట్టాం కదా, ఆ 3 స్పూన్లు సేమియాలు వేసాను నేను. నేను తీసుకున్న జ్యూస్కి 3 స్పూన్లు క్వాంటిటీ సరిపోతుంది. అలాగే 3 స్పూన్లు సబ్జా సీడ్స్ అన్నీ వేసుకొని, కలర్ చూసారు ఎంత బాగుందో. నేను ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు, జస్ట్ వాటర్ మిలన్ మాత్రమే యూజ్ చేశాను. కలర్ కూడా చక్కగా ఉంది. ఈ కుచ్చి ఐస్లు అంటాం కదా మనం, ఇవి బయట కొనిస్తుంటే ఆ రంగులన్నీ మొత్తం ఫుడ్ కలర్స్ వేసేస్తున్నారు, అది అసలు హెల్త్కి అస్సలు మంచిది కాదు. దయచేసి మీరు కూడా స్కిప్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఐస్ బార్ చేయడానికి కోసం అని చెప్పి మోల్డ్స్ కొనుక్కున్నాను నేను. ఇందులోనే మనం ఇప్పుడు ఐస్ బార్కి రెడీ చేద్దాం అనమాట. సేమియాలు అన్నీ కలిపి వేస్తూ ఉండండి, లేకపోతే అవి సేమియాలన్నీ అడుక్కు వెళ్ళిపోతాయి, పైన ఒకదానికే వచ్చేస్తాయి, లాస్ట్లో ఉండిపోతాయి. అన్నిటికీ సేమియాలు రావన్నమాట కుచ్చి ఐస్కి. అందుకని కలిపేసి మోల్డ్లో అంతా వేసేసుకోండి, చక్కగా కలుపుకోండి. వేసేటప్పుడు మాత్రం గరిటతో కలిపి వేస్తూ ఉండండి.
మీరు ఒక 3 అవర్స్ 4 అవర్స్ పెడితే మనం ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెడతాం కదా రెడీ అవ్వడానికి, దాంట్లో ఎంతసేపు పడుతుంది ఐస్ క్యూబ్ రెడీ అవ్వడానికి? సో అలా ఇది రెడీ అయిపోతుంది వెంటనే, ఎక్కువసేపు కూడా మనం ఉంచాల్సిన అవసరం లేదు. పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళినప్పుడు రెడీ చేసేసుకుంటే మనం ఏ మధ్యాహ్నమో సాయంత్రం వచ్చేసరికి చక్కగా వాళ్ళు ఎండలో తిరిగి రావడానికి, వాళ్ళు చాలా చల్లగా తినడానికి ఈజీగా రెడీ అయిపోద్ది. జ్యూస్ల కన్నా పిల్లలకి ఐస్లు అంటేనే ఇప్పుడు సమ్మర్కి ఇష్టం కదా. సో పిల్లలు కావనివ్వండి, పెద్దలు కావనివ్వండి, అందరూ కూడా ఐస్ అబ్బా ఈ ఎండలకి చల్లగా తింటే బాగున్ను అనుకుంటారు కదా. సో అందుకని ఈ రెసిపీలు అనమాట. నెక్స్ట్ ఇంకా నేను రెసిపీలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది, హాలిడేస్ కదండి పిల్లలకి, అందుకని. మన దగ్గర మోల్డ్ లేకదు అనుకుంటే కనుక స్కిప్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలాంటి టంబ్లర్స్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి, లేదా గ్లాసులు, కాకపోతే గిన్నెలు ఉంటాయి కదా, స్టీల్ గిన్నెలు కానీ ప్లాస్టిక్ గిన్నెలు కానీ, అందులో కూడా పెట్టుకోవచ్చు మనం. దీనికి మనం ఒక కుర్చీ ఐస్ క్రీమ్ స్టిక్ పెడతాం కాబట్టి దాంతోపాటు మనం ఒకసారి నార్మల్ వాటర్లో ఇలా రబ్ చేసుకొని తీసేసుకుంటే వచ్చేస్తాయి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే రెసిపీస్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి, బాగోకపోయినా కూడా కమెంట్స్ చేయండి. అప్పుడే కదా మాకు తెలుస్తుంది ఎలా చేయాలో నెక్స్ట్ అన్నది, ఏదైనా మార్పు చేసుకోవాలి అన్నా కూడా అప్పుడే తెలుస్తుంది. అందుకని మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చక్కగా ఐస్ రెడీ అయిపోతుంది. ఒక 3-4 అవర్స్ మీ దగ్గర అల్యూమినియం పేపర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ ఏది ఉంటే అదండి. మా దగ్గర ఇది లేదు పెట్టడానికి, అయ్యో ఎలాగా అనుకోవద్దు. మీ దగ్గర ప్లాస్టిక్ కవర్స్ అందరిలో ఉంటాయి కదా. ఇప్పుడు అల్యూమినియం పేపర్ చక్కగా సూపర్ మార్కెట్లోనే ఈజీగా దొరికేస్తుంది. సో అటువంటిది కానీ ఏదో ఒకటి పైన కవర్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆ స్టిక్ నుంచోడానికి. అది ఏదీ లేదు అంటారా, ఓన్లీ స్టిక్ పెట్టేసి మధ్యలో మనం ప్లాస్టర్తోనే కూడా నిలబెట్టవచ్చు స్టిక్ని. చక్కగా రెడీ అయిపోతుంది. ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయినాయి. మా పాప చూడండి ఐస్ తీస్తుంది, చాలా బాగా వచ్చింది కదా, చూడడానికి కూడా ఎంత టేస్టీగా ఉందో. అసలు తిన్నప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకు. మీరు ఈ రెసిపీ ఫాలో అవ్వండి, ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్నిసార్లు చెప్తున్నాను కమెంట్ అని అంటున్నాను కదా, కానీ ఎవ్వరూ కమెంట్స్ చేయట్లేదండి, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. మీరు ఇచ్చే లైక్స్ కమెంట్సే కదా మాకు ఇంకా వీడియోస్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ రావడానికి ఒక రీజన్ అవుతుంది. సో దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి, రెసిపీస్ ట్రై చేయమని చెప్పండి, ఓకేనా? మర్చిపోవద్దు. ఐస్ మోల్డ్లోంచి కానీ కప్పులోంచి కానీ చాలా ఈజీగా వచ్చినాయి, కష్టపడాల్సిన అవసరమే రాలేదు. చూస్తున్నారు కదా మీరు కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.